ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో వచ్చిన భూకంపంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భవిష్యత్తులో తెలంగాణలో తీవ్రమైన భూకంపాలు వచ్చే అవకాశం ఉందా? కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన రిజర్వాయర్లు, బ్యారేజ్ల ప్రభావంతో భూకంపాలు వస్తాయా? భూగర్భ నిపుణులు ఏమంటున్నారు? వాచ్ ది స్టోరీ. కొమరంభీం ఆసిఫాబాద్ ప్రాంతంలో భూకంప కేంద్రం ఉన్నట్లుగా గుర్తించిన కరీంనగర్ కు 30 కిలోమీటర్ల దూరంలోని భూకంప ఎపిక్ సెంటర్ ఉన్నట్లు తెలుస్తోంది. దీని ప్రభావం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో కనిపించింది. రిక్టర్ స్కేల్ పై 3.6 నుంచి 3.9 మధ్య భూకంప తీవ్రత నమోదైంది. దీని ప్రభావంతో జగిత్యాల జిల్లాలోని ఓ ఇంట్లో గోడలు బీటలు వచ్చాయి. మేడిపల్లి మండలం భీమారంలో ఓ పాత ఇల్లు కూలిపోయింది. చాలా చోట్ల భవంతులు కొద్ది క్షణాల పాటు షేక్ అయ్యాయి. ఎక్కడా ప్రాణ నష్టం లేకపోయినా జనాలు భయంతో ఇండ్లు వదిలి రోడ్ల మీదకు పరుగులు తీశారు. బయట కూర్చున్నాము, ఇట్లా గాలి వెళ్ళింది చల్లగా కానీ కూర్చున్నసరికి ఒక్కటేసారి ఇట్లా కదిలినట్టు అనిపించింది. ఓనీ ఏందో అనుకున్నాం, మళ్ళీ రెండోసారి కూడా కదిలింది. గతంలోనూ రాష్ట్రంలో భూ ప్రకంపనలు వచ్చాయి. 1969 జూలై 5న భద్రాచలంలో భూకంపం రిక్టర్ స్కేల్ పై 5.7 తీవ్రతతో నమోదైంది. తర్వాత హైదరాబాద్ శివార్లలోని మేడ్చల్లో 1983లో వచ్చిన భూకంపం రిక్టర్ స్కేల్ పై 4.8 తీవ్రతగా నమోదైంది. గత డిసెంబర్ 4 ములుగు జిల్లా మేడారం అడవుల్లో వచ్చిన భూకంపం రిక్టర్ స్కేల్ పై 5.0గా నమోదైంది. ఇప్పుడు భూకంప తీవ్రత 3.8గా నమోదైంది. ఈ 4 సార్లు మినహా ఎప్పుడు ఈ స్థాయిలో భూకంప తీవ్రత నమోదు కాలేదంటున్నారు పరిశోధకులు. సోఫాలో కూర్చొని నేను ఉన్నట్టు ఉన్నప్పుడు ఏమైందంటే సోఫా కదిలింది. మస్తు భయం అయింది. ఏమైందని అటు ఇటు చూసే వరకు కూడా అది పోయి మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ 1 మినిట్ తర్వాత మళ్ళీ ఒకసారి కదిలింది. కదిలేసిన అయితే బయటకు వెళ్ళిపోతే అందరూ వచ్చారు. ఏమైందంటే అసలు సోఫాలు కదులుతున్నాయి అంటే అయ్యో కొంచెం వాళ్ళు కూడా ఆలోచించి భూకంపం వచ్చింది అని చెప్పింది. తెలంగాణలో సాధారణ భూ ప్రకంపనలు వస్తాయని, అవి రిక్టర్ స్కేల్ పై 2.0 నుంచి ఆపై వరకు నమోదు అవుతాయన్నారు నిపుణులు. మనుషులు గుర్తించలేని స్థాయిలో ఉంటాయన్నారు. అయితే నిన్న వచ్చిన తీవ్రతను అందరూ గుర్తించగలిగారన్నారు. భూమి పొరల్లోని పలకల్లో వచ్చే సర్దుబాట్లు ప్రకంపనలకు కారణమన్నారు జియాలజిస్టులు. భూకంపము అంటే భూమి లోపల కదలికలు వస్తూ ఉంటాయి. ఆ కదలికలు రిక్టర్ స్కేల్ పైన 7 పైన ఉంటే చాలా ఆస్తి నష్టం కానీ, బిల్డింగ్స్ కూలిపోవడం కానీ, మనుషులు చనిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. 5, 4, 3 ఉంటే పెద్ద నష్టం అయితే ఏం లేదు. భూమి లోపల కదలికలు మాత్రమే అవి. 1969, 2024లో 2 సార్లు గోదావరి నది తీరంలోనే భూకంపం వచ్చింది. ఈ నదీ పరివాహక ప్రాంతంలోని సింగరేణి గనుల్లో నిత్యం పేలుళ్లు, కరీంనగర్ జిల్లాలోని గ్రెనైట్ ఖనిజ సంపదను వెలికి తీయడమే కారణమన్నారు నిపుణులు. పెద్ద ఆనకట్టలు, రిజర్వాయర్ల వల్ల భూకంపాలు వస్తాయన్నారు. నీరు నిల్వ చేయడం వల్ల భూమిలో ఒత్తిడి పెరిగి అది భూకంపాలకు దారి తీస్తాయన్నారు. అధిక నీళ్ళను నిల్వ చేయడం వల్ల కూడా భూమి పైన ఒత్తిడి పడి భూకంపాలు వచ్చే అవకాశం ఉన్నది. ఎల్లంపల్లి డ్యామ్ ఉంది, ఎగ్జాంపుల్. అప్పట్ మానే డ్యామ్ ఉన్నది, ఇంకా పంప్ హౌజులు లాంటివి ఉన్నాయి. వీటికి తోడు మీటర్ల కింద కిలోమీటర్ల కొద్దీ మనం టన్నెల్స్ తీసి ఉన్నాం. ఇది మన తోటపల్లికి కానీ, గండిపల్లి, గోదావరి డ్యాంలోకి నీళ్ళని తీసుకెళ్లడం కోసం టన్నెల్స్ తవ్వినాం. ఆ టన్నెల్స్, డ్యామ్లు భూకంపాలు పెద్ద ఎత్తున రావడానికి కూడా మెయిన్ కాజ్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పెన్గంగ, ప్రాణహిత, గోదావరి నదుల మధ్య ఉంది. ఈ పరివాహక ప్రాంతంలో తరచుగా భూకంపాలు వస్తున్నాయి. గత ఏడాది ప్రాణహిత ప్రాంతంలో భూకంపం వచ్చింది. ఈసారి గోదావరి పరివాహక ప్రాంతమైన కడెం, ఖానాపూర్, దస్తూరాబాద్ మండలాల్లో భూకంపం మళ్లీ వచ్చింది. వీటికి ముందు ఉట్నూరులోనూ భూ ప్రకంపనలు వచ్చాయి. భూకంపాలపై ముందుగా జనాన్ని అలర్ట్ చేయాలంటున్నారు జనం. అదే ప్లేట్ టెక్టానిక్ మూవ్మెంట్ జరిగినప్పుడు 2 పలకలు ఒరిపిడి జరిగినప్పుడు ఈ ట్రెమర్స్ అంటాం, అంటే భూ ప్రకంపన వస్తుంది, అదిలినట్టుగా అట్లా అవుతుంది. అది నిన్నటి అదే చాలా మైల్డ్, నిన్న వచ్చింది కూడా చాలా మైల్డ్, 3.6 వచ్చింది. 6 కంటే ఎబోవ్ ఉంటేనే అది భూకంపం కింద పరిగణిస్తారు, ఆర్ సివియారిటీ కింద తీసుకుంటారు. దక్కన్ పీఠభూమిలోని తెలంగాణ ప్రాంతం అత్యంత సురక్షిత ప్రాంతాల్లో ఒకటి. ప్రాణ నష్టం కలిగించే స్థాయిలో ఇక్కడ భూకంపాలు రావంటున్నారు నిపుణులు.